హలో ఎవరీవన్, వెల్కమ్ టు జాబ్ సెలెక్ట్ తెలుగు. మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి హైదరాబాద్లో ఏఐఆర్ ఎంఎల్ ఇంజనీర్స్కి కాంట్రాక్ట్ టెన్యూర్లో 6 months కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే ఎంఎల్ ఇంజనీర్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే టోటల్ అప్ టు 10 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ టైప్ చూసుకుంటే మెషిన్ లెర్నింగ్, ఇంజనీరింగ్, సస్టైనబుల్ సిటీస్ అండ్ అర్బన్ గవర్నెన్స్లో మనకు ప్రాజెక్ట్ ఉండబోతుంది. ఆ ప్రాజెక్ట్ కోసం 6 months టెన్యూర్లో మనకు కాంట్రాక్ట్ కింద ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్ టెన్యూర్ వచ్చేసి 6 months అని ఇచ్చారు. అలాగే ఇది 6 months అనేది ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు మన పర్ఫార్మెన్స్ ఇంకా వాళ్ళ ఫండ్ అవైలబిలిటీని బట్టి. నెక్స్ట్ కన్సల్టేటెడ్ పే వచ్చేసరికి 60,000 నుంచి 90,000 మధ్యలో ఉండబోతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఆర్ ఈసీఈలో ఏదైనా ఒక దాంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ రైటింగ్ ఇంకా టెక్నికల్ కమ్యూనికేషన్స్లో ఫ్లూయెంట్గా ఉండాలి. అలాగే ఇండస్ట్రీలో ఇంతకుముందు 1 year వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా పైథాన్ ప్రోగ్రామింగ్లో నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఇంకా డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే పైటార్చ్, టెన్సర్ఫ్లో ఆర్ వీటిలో మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్స్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఎంఎల్ కోడ్ డిప్లాయ్మెంట్ ప్రొడక్షన్ ఎవరైతే చేయగలరో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఐఓటీ డేటా కానీ సెన్సార్ డేటా కెమెరా డేటా ఎవరైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి మనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ రెస్ట్రిక్షన్స్ వచ్చేసరికి ఇలాంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేవండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎలా అప్లై చేసుకోవాలంటే మనకు ఆన్లైన్లోకి వెళ్ళి forms.gle/SY6CKW7ESS2UDVNK9. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు మనకు లేటెస్ట్ సివి అలాగే 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది, అలాగే ఎవ్రీ ఇయర్ మార్క్స్ పర్సంటేజ్ మార్క్ షీట్ కావాలండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకు వీళ్ళు July 31 వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేస్తారండి. వచ్చిన అప్లికేషన్స్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే మార్క్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఇంటర్వ్యూకి. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ 31 July వరకు ఏవైనా కావాల్సిన అప్లికేషన్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాలేదంటే ఈ నోటిఫికేషన్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వవచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో నెక్స్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు జాయినింగ్ అప్పుడు మాత్రం ఐఐటి హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళు ఆల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోగలరు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.